Hello viewers, Namaste. నేను డాక్టర్ క్రాంతిర్మయి ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ అట్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అబార్షన్ అయిన తర్వాత ఎన్ని మంత్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. సో ముందుగా అబార్షన్స్ అనేవి ఎన్ని అయ్యాయి, అబార్షన్స్ అనేది ఒకటైందా లేకపోతే రెండు ఆ పైన అయినాయా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సపోజింగ్ లెట్స్ సే ఒకటే మిస్క్యారేజ్ అయినట్టయితే కనుక సో డీప్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఏంటి ప్రాబ్లం అనేది డీపర్గా ఎవాల్యుయేట్ చేయని అవసరం లేదు. అదే 2 లేదా 3 దానిపై మిస్క్యారేజెస్ రికరెంట్ మిస్క్యారేజెస్ అంటాం. సో అలా రికరెంట్గా అబార్షన్స్ అయితే కనుక ప్రాబ్లం ఎక్కడుంది అనేది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మొదటి 3 నెలల్లో అయ్యే మిస్క్యారేజెస్లో యూట్రైన్ ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచి తాలూకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యూట్రస్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, తర్వాత సెప్టా అంటాం, లేకపోతే షేప్ అబ్నార్మాలిటీస్ లైక్ సెప్టేట్ యూట్రస్, బైకార్నేట్ యూట్రస్, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాప్లా సిండ్రోమ్ అంటాం. యాప్లా సిండ్రోమ్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్. సో దీంట్లో మదర్లో యాంటీబాడీస్ ఉండడం వల్ల మదర్కి బేబీకి సఖ్యత కుదరక ఇంప్లాంటేషన్ సరిగా బేబీ ఇంప్లాంట్ అవ్వక అబార్షన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రోమోజోమల్ ప్యాటర్న్ ఆఫ్ ద పేరెంట్స్. సో మేల్లో కానీ ఫిమేల్లో కానీ మన జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అది పిండాలు సరిగా ఏర్పడక సో అటువంటి పిండాలు ఏంటి అంటే అబార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇది ముఖ్యంగా ఫస్ట్ 3 మంత్స్లో ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ యొక్క కాజెస్ చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఆఫ్టర్ మిస్క్యారేజెస్ అనేది కాజ్ ఆఫ్ ద మిస్క్యారేజ్ బట్టి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ హై షుగర్స్ వల్ల మిస్క్యారేజెస్ అయినా, లేదంటే ఏమన్నా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, సో ఇట్లాంటివి ఏంటి అంటే ఫస్ట్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సపోజింగ్ లెట్స్ సే ముందు ప్రెగ్నెన్సీలో కనుక బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్ సరిగా లేక సపోజింగ్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసినట్లయితే కనుక ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో వెరీ కన్సెప్షనల్గా ఈ ఫోలిక్ యాసిడ్ ఇచ్చి కనీసం ఒక 2 to 3 మంత్స్ ప్రెగ్నెన్సీని డిలే చేయడం అనేది, అంటే 2 to 3 మంత్స్ కూడా పెరీ కన్సెప్షనల్గా ఫోలిక్ యాసిడ్ వేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. సో ఇలా పెరీ కన్సెప్షనల్గా ఫోలిక్ యాసిడ్ తీసుకొని కనీసం ఒక 2 to 3 మంత్స్ బ్రేక్ తీసుకోవడం వల్ల ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వాట్ ఎవర్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ముందు ప్రెగ్నెన్సీలో ఫామ్ అయినాయో అవి మళ్ళీ రివర్ట్ బ్యాక్ కాకుండా ఉంటుంది. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్. మనకి ఈవెన్ బిఫోర్ మనం ప్రెగ్నెంట్ అని తెలుసుకునే ముందే ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో పెరీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అనేది డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి రీజన్ ఆఫ్ మిస్క్యారేజ్ అనేది తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ సింగిల్ మిస్క్యారేజ్ అయితే డీపర్ ఎవాల్యుయేషన్ అవసరం లేదు. ఒకవేళ రికరెంట్ మిస్క్యారేజెస్ ఉంటే కాజ్ ఆఫ్ మిస్క్యారేజ్ తెలుసుకొని పెరీ కన్సెప్షనల్గా ఫోలిక్ యాసిడ్ వాడి కనీసం ఒక 2 to 3 మంత్స్ గ్యాప్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం ఇట్స్ అ కరెక్ట్ ఆప్షన్. ఈ వీడియోపై మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.